Hi, welcome to Global Cuisine Wow Em Ruchi with me Chef Udvita. కొత్త వారం మొదలైపోయింది అంటే సోమవారం మనకు కొత్త కంట్రీస్లో అడుగు పెట్టేస్తాము వెరైటీ ఆఫ్ వంటలను ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం. ఈ వారం మనం డైరెక్ట్గా ఒక కంట్రీ కాదు ఒక కాంటినెంట్లోనే అడుగు పెట్టేద్దాము. ఈ కాంటినెంట్ ఇస్ అ నైస్ ఫన్ కాంటినెంట్. మాంబో కానీ లేకపోతే సాల్సా చాచా ఇలాంటి డాన్స్ ఫామ్స్ అన్నీ కూడాను ఈ కాంటినెంట్ నుంచే మనకి ఇంట్రడ్యూస్ అయ్యాయన్నమాట. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ప్రపంచంలోనే అతి ఎక్కువగా అర్బనైజ్డ్ పాపులేషన్ ఈ కాంటినెంట్లోనే ఉంది. అంటే ఇంచుమించు 80% ఆఫ్ దర్ పాపులేషన్ సిటీస్లోనే ఉంటున్నారట. అంటే అంత సిటీసే కాదు, ఇక్కడ కూడాను వరల్డ్ ఫేమస్ అయిపోయిన ఒక ఫేమస్ అడవులు కూడా ఈ కాంటినెంట్లోనే ఉన్నాయి. అమెజాన్ అడవులు కూడా ఇక్కడే ఉన్నాయి. సో అమెజాన్ అడవులు కూడా అని చెప్పాను, మాంబో చాచా సాల్సా అని కూడా చెప్పేశాను, అన్ని రకాల హింట్స్ ఇచ్చేసాను కదా. ఈ వారం ప్యాక్ యువర్ బ్యాగ్స్, మనం వెళ్తున్నాం లాటిన్ అమెరికాకి. ఈ వారం ఏంటి డైరెక్ట్గా ఒక కాంటినెంట్ కుజిన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, ప్రతిసారి లాగా ఒక కంట్రీని ఎందుకు ఎక్స్ప్లోర్ చేయట్లేదు అని అనుకుంటున్నారా? ఇంచుమించు లాటిన్ అమెరికాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సెస్ ఒకటేలాగా ఉంటాయి. మొత్తం హోల్సంగా నేర్చేసుకుంటే ఒకటేసారి అన్ని రకాల డిఫరెంట్ కంట్రీస్ వంటలు నేర్చేసుకున్నట్టుగానే లాటిన్ అమెరికాలో వెరైటీ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి. ఇట్స్ అమాల్గమేషన్ ఆఫ్ లాడ్ ఆఫ్ స్మాల్ కంట్రీస్. ఇందులో మనకి యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే లాటిన్ అమెరికాలో ఎక్కువ మటుకు రోమనీస్ భాషను మాట్లాడుతుంటారంట. అంటే స్పానిష్ కానీ పోర్చుగల్ కానీ ఫ్రెంచ్ కానీ ఈ భాషలని మాట్లాడుతున్నారు అంటే ఈ కంట్రీస్ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఉంటాయి కదా. ఇలాంటి బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తోటి ఈ వీక్ మొత్తం మనం లాటిన్ అమెరికాలో సవారీ చేసేద్దాము. సో మన లాటిన్ అమెరికా జర్నీని చికెన్ టోర్టియా ర్యాప్స్తో స్టార్ట్ చేసేద్దాం. అసలు ఈ చికెన్ టోర్టియాస్ అంటే ఏంటి? ఇంచుమించు మన ఇళ్లలో మనం ట్రై చేసే పద్ధతితోటే ఈ యమ్మీ రెసిపీని తయారు చేసుకోవచ్చు. టోర్టియాస్ అనేవి ఒక చిన్న చపాతీలాగా అనమాట. దీన్ని ట్రెడిషనల్గా లాటిన్ అమెరికాలో మేజ్తో తయారు చేసుకునేవారు. మేజ్ అంటే కార్న్ తోటి తయారు చేసుకునేవారు. కానీ తర్వాత యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మైదా అండ్ వీట్ ఇన్ఫ్లుయెన్స్ కూడా వచ్చేసిన తర్వాత వీళ్ళు వెరైటీ ఆఫ్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ తయారు చేసుకుంటున్నారు. నేను రెడీమేడ్ టోర్టియా ర్యాప్స్ని యూజ్ చేసేస్తున్నాను. మైదా తోటి కాస్త వీట్ తోటి తయారు చేసుకున్న ఫ్లేవర్స్ ఇవి. అండ్ మేజ్ అంటే కార్న్ మరీ ఎక్కువగా ఉంటుంది కదా లాటిన్ అమెరికాలో. సో కార్న్ ఫ్లేవర్ని కూడా చికెన్తో జోడించి తయారు చేసుకుందాము. అన్ని ఇంగ్రీడియంట్స్ ఇలా చెప్పేస్తే ఎలా? పర్ఫెక్ట్గా చెప్పేస్తాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో: కాస్త గార్లిక్, సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలు, స్వీట్ కార్న్, టమాటో ప్యూరీ, చికెన్ ముక్కలు, బోన్లెస్ చికెన్ పీసెస్ని యూస్ చేస్తున్నాను. ర్యాప్ చేసుకోవాలి కదా. ఒక ఉల్లిపాయ వేసుకుందాం, గ్రీన్ ఆలివ్స్ అండ్ గ్రీన్ పీస్ అంటే పచ్చి బఠానీ. సింపుల్గా ఈజీగా చెప్పాలి అంటే ఒక చికెన్ కర్రీని తయారు చేసుకోవాలి. టోర్టియాస్లో లైట్గా కుక్ చేసుకోవాలి. ఇట్ విల్ బి పర్ఫెక్ట్. సో ఫస్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాము. లోపల స్టఫింగ్ తోటి ఇందాక చెప్పినప్పుడు నేను అన్నాను మన ఇళ్లలో యూస్ చేసే పద్ధతితోటే ఈ రెసిపీని తయారు చేసుకుంటాము అని. చాలా మటుకు పిల్లలకి కొంచెం డిఫరెంట్గా వెరైటీగా సర్వ్ చేయడానికి చపాతీలా తయారు చేసుకుని లోపల స్టఫింగ్ పెట్టేసుకుని రోల్ చేసి ఫ్రాంకీలు అంటూ సర్వ్ చేస్తూ ఉంటాం కదా, అలాగే ఉంటుంది. కానీ ఈ టెక్నిక్ యాక్చువల్గా అయితే లాటిన్ అమెరికాలో మరి ఎక్కువగా ప్రామినెంట్గా ఉంటుంది. డిఫరెంట్ కంట్రీస్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ని అలా స్ప్రెడ్ చేసేసింది. సో ఫస్ట్ ప్యాన్ వేడెక్కిపోయింది. దీంట్లో నేను యాడ్ చేస్తున్నాను ఆయిల్. లాటిన్ అమెరికాలో వెరైటీ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని అన్నాను కాబట్టి అక్కడ యూస్ చేసే హర్బ్స్ అండ్ ఫ్లేవర్స్ అండ్ స్పైసెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫన్ డాన్స్ ఫామ్స్ కూడా ప్రపంచానికి పరిచయం చేసింది కదా. సో వీళ్ళ వంటకాలు కూడా ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఫస్ట్ వేసేసుకుంటున్నాను ఇందులో నేను సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలు. బాగా ఫ్రై అయ్యేంత వరకు నేను ఇందులో పెట్టేసుకుంటాను. ఆ టైంలో నేను ఉల్లిపాయను కట్ చేసేసుకుంటాను.
ఫ్రై వేసేసుకుంటున్నా ఆనియన్స్, మంచి క్రిస్పీగా తయారయ్యేటట్టుగా ఫ్రై చేసేసుకున్నా. ఎస్, మన ఆనియన్స్ ఆ లైట్ ఫ్లెష్ పింక్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకున్నాం కదా. వెల్లుల్లిపాయలు అయితే పర్ఫెక్ట్గా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకున్నా. ఇప్పుడు నేను ఇందులో ఈ చికెన్ని స్ట్రిప్స్ లాగా పొడి స్ట్రిప్స్ లాగా కట్ చేసి పెట్టేసుకున్నాను. వీటిని యాడ్ చేసేస్తాను. రెగ్యులర్గా తయారు చేసుకునే వంటకాలు కానీ డిఫరెంట్ టెక్నిక్స్ తోటి కట్ చేసిన, సర్వ్ చేసిన ఆర్ ఇంగ్రీడియంట్స్ ప్రొసీజర్ని ఫస్ట్ వేసేసుకున్నా కూడా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అండ్ టెక్స్చర్ అండ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే, ఇప్పటికైతే చికెన్కి మనం ఆనియన్ అండ్ గార్లిక్ ఫ్లేవర్ని యాడ్ చేసాము. ఇప్పుడు మిగతా మ్యాజిక్ని యాడ్ చేసుకుందాము. కాస్త సాల్ట్ కొంచెం సరిపోతుంది. ఇప్పుడు నేను ఇందులో ఒక డిఫరెంట్ టేస్ట్ కోసం, ఒక ట్యాంగీ టచ్ కోసం కాస్త షుగర్ని యాడ్ చేస్తున్నాను. వెరీ లిటిల్ వేసుకుంటాను. ఇందులో చిల్లీ ఫ్లేక్స్ కాస్త అండ్ పెప్పర్ ఒక మంచి స్ట్రాంగ్ ఘాటు కోసం. స్టాండర్డ్గా నా కిచెన్ చూసారంటే నేను కొన్ని స్పైసెస్ రిపీటెడ్గా వేసుకుంటాను. అందులో పెప్పర్ ఒకటి, చిల్లీ ఫ్లేక్స్ ఒకటి అండ్ సాల్ట్, ఇవన్నీ ఉంటే సరిపోతుంది. అండ్ దీస్ రెగ్యులర్ హర్బ్స్ ఆల్సో ఇనఫ్. ఇలాంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తే వెరైటీ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ వంటని హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇందులో ఫ్రెష్ థైమ్ని యాడ్ చేస్తున్నాను. చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది ఇది. సో లిటిల్ ఆఫ్ థైమ్, లేకపోతే డ్రైడ్ థైమ్ కూడా యూస్ చేయొచ్చు. థైమ్ లేకపోతే లైట్గా రోస్ట్ చేసుకున్న కొంచెం వామ పొడి కూడా యాడ్ చేయండి, ఒక డిఫరెంట్ టేస్ట్ని యాడ్ చేస్తుంది. రైట్, ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను గ్రీన్ పీస్, బఠానీ అండ్ స్వీట్ కార్న్. ఇవన్నీ వేసేస్తే సరిపోతుంది, ఇంటర్నేషనల్ వంటకంలా మారిపోతుంది. ఫ్రై. బేసిక్గా నేను ఫ్లేవర్ఫుల్ చికెన్ కర్రీ తయారు చేసుకుంటున్నాను అంతే. జస్ట్ ఇలాగో కుక్ అవుతూ ఉండగా నేను ఇందులో కాస్త ట్యాంగినెస్ని అండ్ ఆ గ్రేవీ టెక్స్చర్ వచ్చేటట్టుగా నేను ఈ టమాటో ప్యూరీని యాడ్ చేసుకుంటున్నాను. సింపుల్ టమాటోనే మిక్సీలో వేసేసుకుని పేస్ట్ తయారు చేసుకున్నాను అంతే. ఇందాక వేసుకున్న చక్కెర పర్ఫెక్ట్గా ఫ్లేవర్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. మనం వేసుకున్న ఈ టమాటోలో కొంచెం పులుపు ఉంటుంది కదా, ఈ స్వీట్నెస్ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసి ఒక ఈవెన్ టేస్ట్ని యాడ్ చేస్తుంది. సో బాగా కుక్ అవ్వనిద్దాము. చికెన్ అయితే పైన సర్ఫేస్గా మనం కుక్ చేసేసుకున్నాము, వెరైటీ ఆఫ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి, గార్లిక్ అండ్ ఆనియన్ అంటూ డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి. అండ్ ఇప్పుడు ఆ థైమ్ కూడాను ఈ ప్యూరీలో కుక్ అయ్యి ఒక మంచి ఫ్లేవర్ఫుల్ సాస్ లాగా తయారవుతుంది. ఒక 10 నిమిషాలు పడుతుంది. కొంచెం హై ఫ్లేమ్లో ఫస్ట్ ఒక 5 నిమిషాలు కుక్ చేసేసుకొని ఇంకొక 5 మినిట్స్ మంట తక్కువ చేసేసుకొని కుక్ చేసుకోండి. 10 మినిట్స్లో సూపర్ యమ్మీ గ్రేవీ రెడీ అయిపోతుంది. 10 నిమిషాల తర్వాత మొత్తానికి దగ్గరకు వచ్చేసింది కదా, ఆఫ్ చేసేసుకుందాము. అండ్ ఫైనలీ ఈ టార్టియా ర్యాప్స్ని రెడీ చేసుకుందాము. దానికోసం ఒక ప్యాన్ని యూస్ చేస్తున్నాను. ఒకవేళ టార్టియా ర్యాప్స్ దొరకకపోతే మీరే మైదాతో సన్న చపాతీలా తయారు చేసుకోవచ్చు. కాస్త హెల్తీగా కావాలంటే గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు. ఎనీథింగ్, ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్క వంటకం ట్రెడిషనల్గా ఆ కంట్రీలో ఎలా తయారు చేసుకుంటారో అలాగే తయారు చేసుకోవడం కాస్త కష్టం కదా, చాలా ఖర్చుతో కూడిన పని. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఈజీగా అవైలబుల్గా ఉండవు. అందుకనే మన సొంత మ్యాజిక్ని అవైలబిలిటీ ప్రకారం నచ్చినట్టుగా కాస్త మార్చుకుంటే వెరైటీ రుచుల్ని, వేరే వేరే కంట్రీ రుచుల్ని ఎక్స్ప్లోర్ కూడా చేయొచ్చు. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం బోల్డ్ అంత నాలెడ్జ్ కూడా వస్తుంది. ఓకే, మనం దీన్ని మెల్లగా కొంచెం కుక్ చేసుకుందాం. ఇలా కుక్ చేసుకోవడంతో కంప్లీట్గా కుక్ అయిపోతుంది, పచ్చివాసన ఉండదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి ఫోల్డ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, క్రాక్ ఏం అవ్వదు. నేను 2 టార్టియా ర్యాప్స్ని ఒకటేసారి పెట్టేసుకున్నాను. ఇళ్ళల్లో చాలామంది చపాతీలు ఇలా ఫాస్ట్గా అయిపోవడానికి తయారు చేసుకుంటారు కదా, అలాగే. సో టార్టియా ర్యాప్స్ రెడీ అయ్యేంత లోపల ఇంకా కొంచెం కలర్ అండ్ ఫ్రెష్నెస్ని యాడ్ చేద్దాం. రెడ్ క్యాబేజ్ని యూస్ చేస్తున్నాను.
తీసుకుందాం. సన్నగా ఇందులోనే నేను ఆలివ్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. పొడుగ్గా కట్ చేసేసుకుందాం. ర్యాప్స్ కూడా రెడీ అయిపోయి ఉంటాయి. సెపరేట్ చేసేసుకుందాం. అండ్ లెట్స్ ఫినిష్ దిస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. నైస్ అండ్ హాట్. ఫస్ట్ వేసుకుందాం ఈ రెడ్ క్యాబేజ్. చాలా పచ్చి పచ్చిగా ఉన్నా కూడాను ఈ వెజిటేబుల్స్ అండ్ మీట్ మిక్స్చర్, అదే చికెన్ మిక్స్చర్తో పర్ఫెక్ట్గా ఉంటుంది. స్పూన్ తీసుకుని దీన్ని సర్వ్ చేసేసుకుందాం దీని మీద. గోల్డెన్ చికెన్ అండ్ ఫ్లేవర్ అండ్ కాస్త ఫ్రెష్ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేద్దాము డిఫరెంట్ ట్యాంగీ టేస్ట్ కోసము. ఇలా వద్దు అనుకుంటే ప్రెజెంటేషన్లో పక్కన కూడా పెట్టచ్చు, కానీ నా ప్రకారం ఫైనల్గా ఈ ఫ్రెష్నెస్ని కూడా యాడ్ చేస్తే డిఫరెంట్ డైమెన్షన్ యాడ్ అవుతుంది. దట్స్ ఆల్. సింపుల్గా క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకోటి కూడా రెడీ చేసేసుకుని డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసేద్దాం. ఎలాగో వెరైటీ ఆఫ్ కంట్రీస్ వంటలను ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు కొంచెం తెలిసిన ఇంగ్రీడియంట్స్ తోటి ఎక్స్పెరిమెంట్స్ తయారు చేస్తే ఇంకా ఎక్సైటింగ్గా ఉంటుంది. అలాంటి సూపర్ ఎగ్జాంపులే ఈ చికెన్ టార్టియాస్. బేసిక్గా చపాతీలా తయారు చేసుకుని చికెన్ కూరని యాడ్ చేసుకుని ఇంకా ఫ్రెష్నెస్ కోసం కాస్త రెడ్ క్యాబేజ్ అండ్ ఆలివ్స్ అండ్ లెమన్ని కూడా యాడ్ చేసుకుని చాలా ఇంట్రెస్టింగ్గా తయారు చేశాం కదా. నెక్స్ట్ టైం ఇలా సర్వ్ చేసినప్పుడు ఇంట్లో ఎవరైనా ఏంటి చపాతీలో కూర పెట్టించామంటే కానే కాదు, లాటిన్ అమెరికన్ ఫేమస్ చికెన్ టార్టియాస్ని సర్వ్ చేయండి. మీ నాలెడ్జ్కి అవాక్ అయిపోతారు అండ్ టేస్ట్ చేసిన వెంటనే అంటారు వావ్ ఏం రుచి అని. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీని తయారు చేసుకుందాం. రెగ్యులర్గా యూజ్ చేసే ఒక ఇంగ్రీడియంట్ తోటి నేను రైస్ని యూజ్ చేసి ఒక సూపర్ యమ్మీ పులావ్ టైప్ ఒక వంటకాన్ని చూపిస్తున్నాను. దీని పేరే గ్యాలో పింటో. వెరైటీ ఆఫ్ డిఫరెంట్ బీన్స్తో తయారు చేసుకునే సూపర్ యమ్మీ వంటకం ఇది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము. రైస్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. దీంతో పాటు సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలు, నేను యూజ్ చేస్తున్న స్వీట్ కార్న్ అండ్ బీన్స్ని డిఫరెంట్ మిక్స్చర్స్ తోటి తయారు చేసుకుని పెట్టుకున్నాను. ఇందులో నేను కాస్త రాజ్మాతో పాటు డిఫరెంట్ బీన్స్ని యూజ్ చేస్తున్నాను. ఏది లేకపోతే సింపుల్గా రాజ్మాని కూడా యూజ్ చేయొచ్చు. దీని కర్రీలాగా కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ వచ్చేటట్టుగా కొంచెం టమాటో సాస్లో కుక్ చేసుకున్నాను, ఇంకా ఎక్స్ట్రా మ్యాజిక్ కోసం. లేదా ఈ ప్రొసీజర్లో కూడా టమాటో ఎప్పుడు యాడ్ చేయాలో తర్వాత చెప్తాను. యూజ్ చేద్దాం కాస్త బ్లాక్ ఆలివ్స్, బఠానీలు అండ్ ఫైనలీ ఒక ట్యాంగీనెస్ కోసం ప్రొమగ్రానేట్ సీడ్స్ని కూడా వాడదాం. ఇంచుమించు పులావ్ లాగే ఉంటుంది. ఇంచుమించు ఏంటి, ఈజీగా చెప్పాలి అంటే ఇది కోస్టరీకన్ పులావ్ అని చెప్పొచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకుంటున్నాను, యాడ్ చేద్దాం ఆయిల్. గాలో పింటో అంటే స్పానిష్ భాషలో స్పాటెడ్ రూస్టర్ అని అర్థం. అంటే నాటుకోడికి రకరకాల డిఫరెంట్ స్పాట్స్ ఉంటాయి కదా, అంటే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా, అలాగే ఈ ఫైనల్ రెసిపీ కూడాను చాలా కలర్ఫుల్గా బీన్స్ బుజ్జిబుజ్జిగా అలా కనిపిస్తూ, ప్రొమగ్రానేట్ అలా కనిపిస్తూ బుజ్జిబుజ్జి స్పాట్స్తో కలర్ఫుల్గా ఉంటుందని వాళ్ళ ఉద్దేశం అనమాట. కంపారిజన్ కొంచెం వెరైటీగా ఉన్న వంటకం బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను ఇందులో వేసేసుకుంటున్నాను సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలు. ఈ గాలో పింటో అయితే ఎంత ఫేమస్ అంటే కోస్టరీకాలో 3 పూట్ల ఏదో తినేసి ఎంజాయ్ చేసేస్తూ ఉంటారంట. ఇన్ఫ్యాక్ట్ వెరైటీ ఆఫ్ డిఫరెంట్ ఫ్లేవర్స్తో తొందరగా తయారు చేసుకోవచ్చు అంటే ఎవరికైనా ఫస్ట్ చాయిస్ ఇదే అయిపోతుంది.
వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై చేసుకుందాం ఫస్ట్. గార్లిక్ చాలా ఫ్లేవర్ఫుల్గా క్రిస్పీగా అయ్యే టైంలో నేను ఇందులో వంకర టింకర్ ఉన్న ఎల్లో జుకీనీ అండ్ గ్రీన్ జుకీనీని యూస్ చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో చిన్న ముక్క అయినా సరిపోతుంది. ఒకవేళ జుకీనీ లేకపోతే మీరు క్యాప్సికమ్ని యూస్ చేయొచ్చు, బీన్స్ని యూస్ చేయొచ్చు. చిన్న చిన్నగా కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటే దట్ విల్ ఆల్సో బి పర్ఫెక్ట్. ఓకే, జుకీనీ అయితే చాలా తొందరగా కుక్ అయిపోతుంది కదా, అందుకనే ఫాస్ట్గా ఇప్పుడు యాడ్ చేసుకుంటే ఇట్స్ పర్ఫెక్ట్. ఫ్రై చేసేసుకున్నాము ఒక 1 minute కోసము. అండ్ కలర్ కాంబినేషన్కి సూపర్బ్గా కూడా ఉంటుంది. ఆల్రెడీ కుక్డ్ బీన్స్, నేను దీన్ని టమాటో ప్యూరీలో కుక్ చేసుకున్నాను కాబట్టి మళ్ళీ సపరేట్గా టమాటోస్ అంటూ యాడ్ చేయట్లేదు. ఒకవేళ మీరు ఇలా కుక్డ్ బీన్స్ని యూజ్ చేయట్లేదు అంటే సింపుల్గా రాజ్మా గింజల్ని బాగా సోక్ చేసుకుని పెట్టేసుకున్నా కూడా సరిపోతుంది, రాజ్మా కర్రీకి తయారు చేసుకునేటట్టుగా. అండ్ దానికంటే ముందర టమాటోని బాగా బుజ్జిగా తరిగేసుకుని లేకపోతే ప్యూరీ లాగా కూడాను ఈ స్టెప్లో ఇప్పుడు యాడ్ చేసేసుకుని కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నేనైతే ఆల్రెడీ కుక్డ్ బీన్స్ వేసేసుకుంటున్నాను కాబట్టి నౌ ఇస్ ద టైం. బీన్స్ వేసేసుకుంటున్నాను, ఫ్రై చేసేసుకుందాం. జుకీనీ అయితే చాలాసార్లు సన్నగా తరిగేసుకుంటే పచ్చిగా కూడా తినచ్చు అనమాట. సో మరీ ఎక్కువ కుకింగ్ టైం అంటూ అవసరం లేదు. ఇట్ లుక్స్ పర్ఫెక్ట్. అండ్ యాడ్ చేసుకుంటున్నాను నేను స్వీట్ కార్న్ అండ్ ఈ బఠానీలు కూడాను. ఫ్రై చేసేసుకుంటున్నాను. నౌ ఇస్ ద టైం. ఇప్పుడు నేను థైమ్ని యాడ్ చేస్తున్నాను. థైమ్ని జస్ట్ హోల్గానే యాడ్ చేసుకుందాం. మంచి స్ట్రాంగ్ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ కుక్డ్ బీన్స్ని వేసుకుంటున్నాను కాబట్టి మళ్ళీ సపరేట్గా సాల్ట్ ఎక్కువగా వేయకుండా బ్యాలెన్స్ చేసుకునేటట్టు ఇప్పుడే యాడ్ చేసుకుందాం. అండ్ రైస్కి కూడా సరిపడాలి, సో ఈక్వల్ అమౌంట్లో వేసేసుకున్నా. అది దిస్ పర్ఫెక్ట్. ఇందులో వేసుకుంటున్నాను కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండ్ జతార్ స్పైస్. మనకి వెరైటీ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఈ లాటిన్ అమెరికన్ కుజిన్ మీద అని చెప్పాను కదా. సో ఈ అరబిక్ ఇన్ఫ్లుయెన్స్ కూడా బాగానే కనిపిస్తుంది ఈ బ్యూటిఫుల్ కుజిన్లో. సో కొంచెం జతార్ స్పైస్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడే. పర్ఫెక్ట్ స్పైసీ బేస్ రెడీ చేసుకున్నాం కదా, నైస్ అండ్ వైబ్రెంట్గా ఉంది. ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను రైస్. దట్స్ ఆల్. చాలా క్విక్గా ఈజీగా తయారు చేసుకునే వంటకం. అంత ఫేమస్ అయిపోయి 3 పూట్ల తిని ఎంజాయ్ చేస్తున్నారంటే ప్రొసీజర్ కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉండద్దు కదా. చాలామందికి ఈ రైస్, ఈ మిక్స్డ్ రైస్ కానీ పులావ్ కానీ వెరైటీ ఆఫ్ డిఫరెంట్ టెక్స్చర్స్లో ఎంజాయ్ చేస్తుంటారు. నా ప్రకారం రైస్ కొంచెం తక్కువగా ఉండి ఈ ఎక్స్ట్రా మసాలాస్ అండ్ వెజ్జీస్ అండ్ మీట్ కానీ ఎక్కువగా ఉంటే చాలా చాలా టేస్టీగా రిచ్గా ఉంటుంది. నేను కూడా ఈరోజు అలాగే సర్వ్ చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ రైస్ ఎక్కువగా కావాలి, అలా వెజిటబుల్స్ కనిపించాలి అన్నా కూడా పర్వాలేదు, క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్. వెరీ వెరీ సింపుల్. ఇన్ఫ్యాక్ట్ ఇళ్ళల్లో ఒకవేళ రైస్ మిగిలిపోతే ఏం చేయాలి అని అనుకున్నప్పుడు నెక్స్ట్ టైం రెగ్యులర్ పులావ్ లాగా కాకుండా బీన్స్ అండ్ వెజ్జీస్ని కలిపేసి ఇలా గ్యాలోపింటోని, కోస్టరీకన్ గ్యాలోపింటోని ఎంజాయ్ చేయొచ్చు. చాలా చాలా సింపుల్ కదా. పర్ఫెక్ట్. కొంచెం చిటుపట్లాడినిద్దాం. వాట్ వీ గోనా డూ ఇస్ ఇంకా కాస్త క్రిస్పీగా అవనిస్తే ఒక మంచి క్రంచీ టెక్స్చర్ని కూడా యాడ్ అవుతుంది. ఫైనలీ ఇందులో నేను బ్లాక్ ఆలివ్స్ వేసేసుకుంటాను పైనుంచి.
ఈ బ్యూటిఫుల్ టేస్టీ స్వీట్ దానిమ్మ గింజలు కూడా వేసేసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా చాలా క్విక్గా తయారు చేసుకున్న రెసిపీ ఇది. చూస్తుండగానే ఒక ఇంట్రెస్టింగ్ పులావ్ లాగా తయారు చేసేసుకున్నాము. ఇన్ఫ్యాక్ట్ పులావే ఇది, కోస్టరికన్ పులావ్ అనుకున్నాం కదా. డైరెక్ట్గా ప్రెజెంటేషన్ చేసేసి టేస్టింగ్లో కలిసేద్దాము. దానికంటే ముందర ఇంకా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. ఇన్ఫ్యాక్ట్ కొంచెం ఇన్కంప్లీట్గా కనిపిస్తుంది. లిటిల్ ఆఫ్ కొరియాండర్, ఎన్ని రకాల వెరైటీ ఆఫ్ వంటలు తయారు చేసుకున్నా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటేనే కదా ఆ కంప్లీట్ ఫినిషింగ్ లుక్ వచ్చేస్తుంది. దిస్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ మీ. చాలా అందంగా ఉంది. ఐమ్ షూర్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఎందుకు ష్యూర్గా ఉండడం, డైరెక్ట్గా టేస్ట్ చేసి చూసేద్దాం ప్రెజెంటేషన్ తర్వాత. ఆల్రైట్, లెట్స్ టేస్ట్. చాలా అందంగా పర్ఫెక్ట్గా ఉంది. ఈసారి అయితే బోల్డ్ అండ్ సాల్ పర్ఫెక్ట్ అన్నాను. రెసిపీస్ అలా ఉన్నాయి మరి. ఐమ్ గోయింగ్ టు ఫినిష్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ దీనికి ఎటువంటి సపరేట్గా ఇంకొక కర్రీ కానీ రాయతా కానీ ఏమీ అవసరం లేదు. ఇలా టేస్ట్ చేస్తే పర్ఫెక్ట్ ఫ్లేవర్స్ తోటి చాలా బాగుంది. అండ్ ఆ ప్రొమగానెట్ సీడ్సే మొత్తాన్ని ఒక డిఫరెంట్ లెవెల్కి తీసుకెళ్తాం. ఈ వీక్ మొత్తం మనం లాటిన్ అమెరికన్ వంటల్ని బోల్డ్ అని చూద్దాము. డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న డిఫరెంట్ రెసిపీస్ అన్ని కలిపేసుకుని ఈ వీక్ మొత్తం మనకి లాటిన్ అమెరికన్ మాస్టర్ క్లాస్ అయిపోయినట్టే. ఎక్కడ? గ్లోబల్ కుజిన్ వావేం రుచిలో.